కెప్టెన్ విజయకాంత్ అంత్యక్రియలకు ముమ్మర ఏర్పాట్లు జరుగుతోంది. చెన్నైలోని డిఎండికే కార్యాలయంలో ఆయన అంత్యక్రియలు నిర్వహించడానికి కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. దాంతోపాటు కూడా ప్రస్తుతం ఏదైతే అన్నాసాలై రోడ్లో ఉన్నటువంటి ఐలాండ్స్ గార్డెన్స్ లో విజయకాంత్ పార్థివ దేహాన్ని నుంచి ప్రజల సందర్శనార్థం ఉంచారు. అయితే ఐలాండ్స్ నుంచి కోయంబేడుకు తీసుకెళ్లడానికి ప్రత్యేకమైనటువంటి వాహనాన్ని ఏర్పాటు చేశారు. ఆయన ఫోటోను ఏర్పాటు చేశారు. దాంతోపాటు కూడా ఆయన పార్టీకి సంబంధించినటువంటి జెండాను కూడా ఇక్కడ వాహనానికి కట్టినటువంటి పరిస్థితి. అంటే డిఎండికే పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా ఆయన కీలక నేతగా ఉన్నారు. అదేవిధంగా తమిళనాడులో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో కూడా ఆయనకి మంచి ప్రజాబలం ఉంది. దాంతోపాటు కూడా నాయకత్వం కూడా ఉన్నటువంటి పరిస్థితుల్లో నిన్న చనిపోయినటువంటి విజయకాంత్ ని చూడడానికి ఇవాళ పెద్ద సంఖ్యలో కార్యకర్తలంతా కూడా చేరుకున్నారు. అదే తరహాలోనే ఇక్కడ నుంచి కోయంబేడుకి దాదాపు 12 కిలోమీటర్లు ఉంటుంది. 12 కిలోమీటర్ల మేర ఈ ఒక్క వాహనంలోనే ఆయన పార్థివ దేహం ఉంచి యాత్రగా తీసుకువెళ్లనున్నారు. కుటుంబ సభ్యులు అదేవిధంగా ముఖ్య నేతలు ఈ వాహనంలో కూర్చొని వెళ్ళబోతున్నారు. కాబట్టి ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు అయితే చేశారు. పైన విజయకాంత్ ఫోటో, కింద ఆయన చిత్రపటానికి సంబంధించినటువంటి ఒక ఫోటో ఏర్పాటు చేశారు. ఒక్కసారి ఈ వాహనం కంప్లీట్ గా వెనక మీకు చూపిస్తాను. ప్రత్యేక పుష్పాలతో అలంకరించారు. అదేవిధంగా చాలా లిమిటెడ్ పర్సన్స్నే పైకి ఎక్కించి యాత్ర జరిగే విధంగా కూడా ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా ఇప్పటికే సినీ రాజకీయ ప్రముఖులంతా కూడా చెన్నైకి క్యూ కడుతున్నటువంటి పరిస్థితుల్లో డిఎండికే కార్యాలయం వద్ద చాలా వరకు కొంత తోపులాట జరిగినటువంటి పరిస్థితుల్లో అక్కడ నుంచి అన్నాసాలై వద్ద ఉన్నటువంటి ఐలాండ్ గార్డెన్స్ కి ఇవాళ ఉదయం తీసుకొని వచ్చారు. ఇక్కడ ప్రజల సందర్శనార్థం ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు అయితే చేశారు. కాకపోతే ఇవాళ 1 గంట 2 గంటల వరకు కూడా ఇదే గార్డెన్ లోనే విజయకాంత్ పార్థివ దేహం ఉంచనున్నారు. ఇక్కడ నుంచి మళ్ళీ యాత్రగా ఇదే వాహనంలోనే కోయంబేడుకు తీసుకుని వెళ్ళి డిఎండికే కార్యాలయంలో ఆయన అంత్యక్రియలు నిర్వహించడానికి ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ఇక్కడ ఒకసారి మనం గమనిస్తే ఆయన పార్థివ దేహాన్ని ఉంచడానికి అంటే ఈ వాహనంలో పెట్టి కొంత స్లోప్గా ఉంచితే ప్రజలకు కూడా నీట్గా కనిపిస్తుంది. కాబట్టి ఆ రకంగా ఏర్పాట్లు అయితే ఇక్కడ జరుగుతున్నాయి. మరికొద్ది సేపట్లోనే ఈ ఒక్క పనులు పూర్తయితే ఇక్కడ నుంచి తరలించే అవకాశం అయితే కనిపిస్తోంది. ఇక్కడ చూడొచ్చు వివిధ రాష్ట్రాల నుంచి తెప్పించినటువంటి పుష్పాలతో ఈ వాహనం ని ప్రత్యేక అలంకర చేసినటువంటి పరిస్థితి చూడొచ్చు. కంప్లీట్ గా ఏదైతే ఆఖరిసారి చివరి వీడ్కోలు పలికేందుకు పెద్ద సంఖ్యలో అటు సినీ రాజకీయ ప్రముఖులు వస్తున్నారు. దాంతోపాటు కూడా ఆయన అభిమానులు కార్యకర్తలు వస్తున్నారు. కాబట్టి ఆ రకంగా ఆయన చివరి మజిలీ చాలా గ్రాండ్ గా ఉండే విధంగా కూడా కుటుంబ సభ్యులు ఏర్పాటు చేశారు. ఈ ఒక్క వాహనం మనం చూడొచ్చు చాలా ప్రత్యేకమైనటువంటి విధంగా ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి. మరికొద్ది సేపట్లోనే ఇక్కడ నుంచి భారీ ర్యాలీ ద్వారా ఒక డిఎండికే కార్యాలయానికి విజయకాంత్ పార్థివ దేహాన్ని తీసుకెళ్ళడానికి ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు.